నా పేరు అంజనేయులు. నేను తెలంగాణ ఉద్యమకారుని. ఈ డంపింగ్ యార్డ్‌ను ప్రభుత్వం వెంటనే విరమించాలి. ఎందుకంటే జవహర్ నగర్ మేము అక్కడ వెళ్ళి చూసొచ్చినాం. అక్కడ రాంకీ సంస్థ ఇదివరకు అక్కడ జవహర్ నగర్ కాంట్రాక్ట్ వాళ్ళది. అక్కడ నష్టం వాటిల్లిన మాట వాస్తవం. అధికారులు కూడా ఒప్పుకున్నారు, ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. అదే సంస్థకు తిరిగి ఇక్కడ అప్పచెప్పడం సరైన పద్ధతి కాదు. అక్కడ ఏం తప్పు జరిగిందో కూడా కవరింగ్ చేసుకోవాలి. అసలు ఏం తప్పు జరిగిందో వల్ల ఇక్కడ చేంజ్ చేస్తున్నారు. అదే సంస్థకు ఎందుకు ఇచ్చారు, అది కూడా ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉంటది. అదే విధంగా ఇక్కడ నల్లవల్లి ప్రాంతం డంపింగ్ యార్డ్ పూర్తిగా వ్యతిరేకం. ఎలాంటి అనుమతులు లేవు, ప్రజాభిప్రాయ సేకరణ లేదు. ఇక్కడ పచ్చంటి పంట పొలాల్లో ఈ చిచ్చు పెట్టడం సరైన పద్ధతి కాదు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా సినీ ఇండస్ట్రీ గిట మీ యోయో టీవీ ద్వారా గిట విజ్ఞప్తి. సినీ ఇండస్ట్రీ దిల్ రాజు గారు తెలంగాణ సినీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మీరు. ఇక్కడ నల్లవల్లి గ్రామంలో నా చిన్నతనం నుంచి కూడా, అంటే నేను పుట్టని ఎడల అంత ముందు కూడా ఎన్టీ రామారావు ఫస్ట్ సినిమా దానవీర శూరకర్ణ షూటింగ్ ఇక్కడే జరిగింది. బాలకృష్ణ గారి ఎంతో విజయాలు అందించుకున్నట్టు సినిమా ఇక్కడ షూటింగ్లు జరిగినాయి. అంత లొకేషన్స్ ఉన్న ప్రాంతాలను కూడా నిర్వీర్యం చేస్తుంది ఈ ప్రభుత్వం. మీరు కూడా స్పందించాలి. బంగారు బుల్లోడు బాలకృష్ణ గారి సినిమా ఇక్కడే, క్షణక్షణం వెంకటేష్ గారి సినిమా ఇక్కడే, జీవన పోరాటం సినిమా ఇక్కడే, శోభన్ బాబు గారి అడవి దూర సినిమా కూడా ఇక్కడే. ఇలాంటి విజయాలు, ఎన్నో విజయాలు అందుకున్న సినిమా లొకేషన్స్ మీరు ఇవాళ ఎన్నో మంచి మంచి సినిమాల కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విదేశాలకు వెళ్తా ఉన్నారు. అది కూడా ఆలోచించాలి. అందుకే దిల్ రాజు గారికి ఈ యోయో టీవీ ద్వారా మా తెలంగాణ ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా నల్లవల్లి ప్రజల ద్వారా కూడా ఈ డంపింగ్ యార్డ్కు మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. ముఖ్యమంత్రి గారికి వివరించండి. ఈ సినిమా లొకేషన్లు కూడా నాశనం అవుతున్నాయి కాబట్టి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే విధంగా డంపింగ్ యార్డ్ అతి చేరువలో ఉన్నటువంటి నిత్య జీవనది, మా నల్లవల్లి ప్రాంతానికి నిత్య జీవనది. అంటే ఎండాకాలం కాదు, వానాకాలం కాదు, చలికాలం కాదు, 300 సంవత్సరం పొడవునా ఎప్పటికి ప్రవహించే బుగ్గకుంట ఉంటది. మా నిత్య జీవనది ఎల్లప్పుడూ ప్రవహిస్తాం బుగ్గకుంట. మేము అదే విధంగా ఎప్పుడైనా పంట పొలాల్లో మేము మధ్యాహ్నం పూట పని పొలకి వెళ్తే నీళ్లు అయిపోతే ఆ కుంటలకి వెళ్ళి నీళ్లు తెచ్చుకొని తాగుతాం. అలాంటి అక్కడ చుట్టూ అడవి ప్రాంతంలో ఉన్నట్టు మూగజీవాలు కూడా అక్కడే సేద తీరుతాయి. ఆ మూగజీవాలను కూడా మీరు చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. అటవీ శాఖ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, జంతువులను రక్షించండి. మీరు ఎక్కడెక్కడో ఉన్నటువంటి విదేశాల నుంచి తెస్తున్నటువంటి పులులను, సింహాలను కూడా మన భారతదేశంలో అడవులలో వదులుతా ఉన్నారు. ఇక్కడ కూడా అంత మంచి మూగజీవాలు ఉన్నాయి, వాటిని కూడా ఇవాళ చంపడం మీరు పెంచుతున్నారు, గొప్ప చెప్తున్నారు, కానీ ఇక్కడ చంపే ప్రయత్నం జరుగుతుంది. తద్వారా మీరు ఈ డంప్ యార్డ్ విరమించే వరకు మన నల్లవల్లి పోరాటం ఇలాగే ఉంటది. ధన్యవాదాలు.